అన్న నమస్తే అన్న. అన్న అసలు ఈ నిరుద్యోగుల వంచన సభ ఏర్పాటు చేయడం గల ముఖ్య ఉద్దేశం ఏంటన్న అసలు? అంటే ఈ మధ్యన జూన్ 2వ తారీఖు తర్వాత పోస్టులు ఇస్తారని అందరికీ నిరుద్యోగుల ఏదో ఒక ఆశ ఉండే. అప్పటి వరకు చిన్న చిన్న ఉద్యమాలు చేసినాం. ఇక్కడ తెలంగాణ అవుతున్న దినోత్సవం కనుక మనకింత 19,000 పైన ఉన్నాయి ఖాళీ పోస్టులు, దాదాపు 20,000 వరకు ఉన్నాయి. ఆ పోస్టులు ఇస్తారని ఆశతోటి ఏదో స్థలాలలో మన లైబ్రరీలో చదువుకుంటూ కూర్చున్నాం. తీరా జూన్ 2వ తారీఖు అయిపోయింది, ఎలాంటి ఇయ్యలేదు. ఈ రోజు ఇంకొకటి ఏజ్ పెంచమంటున్నాం. కానిస్టేబుల్ కి 36 సంవత్సరాలు, ఎస్ఐకి 38 సంవత్సరాలు. ఎందుకు పెంచమంటున్నాం అంటే, నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు కావస్తుంది. నువ్వు రేవంత్ రెడ్డి మీరు అన్నారు కదా, నేను ముఖ్యమంత్రి కాగానే 3 సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. ఇంకొకటి బట్టి విక్రమార్క గారు ఈ జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు, ఏప్రిల్లో ఇచ్చిండు. ఆగస్ట్ లో ఫిలిమ్స్, డిసెంబర్ లో మెయిన్స్ పెడతా అని చెప్పిండు. నువ్వు అదే జాబ్ క్యాలెండర్ ని, అది దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతుంది జాబ్ క్యాలెండర్ ఇచ్చి. అట్లనే ఇప్పుడు వాళ్ళంతా, ఇప్పుడు నేనున్నా అదే ఏజ్ లో ఉన్నా, నువ్వు అదే బట్టి విక్రమార్క ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లా అదే కంటిన్యూ చేస్తే నేను కూడా దాంట్లోకి ఎలిజిబుల్ అయితే ఏజ్ పెంచాలని ఎవరు అడగకపోతుండే. నువ్వు ఏజ్ పెంచవలసిన అవసరం లేదు. ఆ పాత ఉన్నది 32, 34 అదే కంటిన్యూ చేసినా అయిపోతుండే. నువ్వు ఏమంటారు సామెత ఉంది, అగోపులి ఇదే మేక అనుకుంటే జరుపుకుంటే తీరు దగ్గరికి వచ్చినాక 5,000 పోస్టులు వేస్తున్నా అంటే ఎట్లా? 5,000 పోస్టులు నువ్వు గతంలోనే అనేది ఉంటుంది, నేను 5,000 పోస్టులు వేస్తా, నేను ముఖ్యమంత్రి లేకపోతే సంవత్సరానికి 5,000 వేసుకుంటే వస్తానంటే ఇదంతా ఇప్పుడు నిరుద్యోగులు అంతా ఎంత ఫైర్ మీద ఉన్నారంటే, ఫైర్ మీద ఉండడానికి కారణం ఏం తెలుసా? మీరు చేయడం అంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు మీరే, 17,000 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది మీరే. అన్ని చెప్పేది ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా 60,000 ఉద్యోగాలు ఇచ్చినవని కూడా ప్రభుత్వాలు అంటున్నారు కదా. 60 ఒక ఆయన 60 అంటాడు, ఆయన 80 అంటాడు, ఆయన 1,00,000 అంటాడు. వేసిరు ఒక 60,000 వరకు వేసిరు. కానీ ఎస్ఐపిసి కానిస్టేబుల్ అయితే పోస్టులు ఒక్క పోస్టు లేదు. గత ప్రభుత్వంలో వేసినాయి అవి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక డిపార్ట్మెంట్ సంబంధించింది ఒక్క పోస్టు లేదు. ఈ గ్రూప్స్ కూడా ఏం వేయలేదు. అవంతా గత పాత ప్రభుత్వంలో. ఇంకోటి ఇట్లనే జరుపుకుంటూ 5,000 పోస్టులతోటి ఏదో ఒకటి మధ్య పెట్టి ఏదో ఒకటి నిరుద్యోగులను చల్లబరచడానికి ప్రయత్నం చేస్తుండే. అది ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం అవుతుంది. అసలు ఎక్కడ మీరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎక్కడ తిరగనివ్వరు. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు ఒక హాస్పిటల్ మాట్లాడే ముందు ఆవేశంతో మాట్లాడుతుంటే ఏదైనా నోరు జారి అంటే ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవించాలి. మిగతా రాజకీయ నాయకులాగా మాటగారు అన్నారు అనుకో, అందుకు భయం. అంటే ఏదన్నా చిన్న కేసులు అయితే మన ఉద్యోగం రాదన్న భయంతో ఉంటుంది. ఇలా ఏజ్ అయిపోతున్నాడు, ఉద్యోగాలు ఏమని చెప్పినప్పుడు రాజకీయ నాయకులు ప్రతి ఒక్క హాస్పిటల్ రెచ్చిపోయి మాట్లాడుతాను. రోడ్డు మీద తిరిగే పరిస్థితి కూడా ఉండదు రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వాలని మీరు ఒక ధర్నా చేస్తుండే, కానీ ఇప్పుడు వయోపరిమితి కూడా పెంచాలని కూడా మరీ ధర్నా చేస్తున్నారు. అసలు ఎందుకు? అసలు అవును, నువ్వే అన్నావు కదా, జాబ్ కన్నా రేపు ఏప్రిల్ వచ్చినాయి, అప్పటి నుంచి ఎట్లా సరిగా కూర్చున్నాం కదా, అదే కంటిన్యూ చేస్తే ఏజ్ వస్తుండే. ఇప్పుడు 3 సంవత్సరాలు పెంచమని చెప్తున్నాం. ఇప్పుడు కానిస్టేబుల్ 36, ఎస్ఐ 38 సంవత్సరాలు పెంచమని చెప్తున్నాం. వీళ్ళు చేయడం బట్టే ఏజ్ పెంచమని ఏంటంటే మీరు ఈ ప్రభుత్వం చేయడం బట్టి మీరు చేసిన పొరపాటు, అది మీరు చేసిన పొరపాటు కాదు. ఆ గతంలో నువ్వు ఎందరో రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు ఎందరో వచ్చేస్తే ఎందుకుంటే నేను చెప్తే జాబ్ వస్తే లేకపోతే వెళ్ళిపోయి ఏదో ప్రైవేట్ ఉద్యోగం మీద ఒకరు వేసుకుంటారు కదా. అది నువ్వు ఇదిగో పోస్టులు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇలా మధ్య 3 సంవత్సరాల దాకా తీసుకొచ్చినావు. తీర దగ్గరికి వరకలా ఏది ఉండదు, ఏముండదు, కోరంటే ఎట్లా పోతారు? అది న్యాయం చేయాలి. ఇప్పుడు వంచన సభతో స్టార్ట్ చేసిన తర్వాత తదుపరి కార్యాచరణ ఏంటన్న అసలు? తదుపరి కార్యాచరణ అంటే ఇప్పుడు ఓన్లీ ఇక్కడ ఇప్పుడు చైతన్యపూర్లో పెట్టింది. చైతన్యపూర్లో ఉన్న వాళ్ళు మాత్రం యాక్సిడెంట్ వచ్చారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న 10 జిల్లాలతో అంతా ఇక అసలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని ఎక్కడ తిరిగించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయనని సమాధానం చెప్పాలి, బట్టి విక్రమార్క చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నువ్వు 3 సంవత్సరాల నుంచి ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టినావు? చాలా మంది ఆడపిల్లలు పెళ్లిళ్ళు కాక ఏదో ఉద్యోగం వస్తుందని చాలా మంది ఆపుకొని ఉన్నారు. జాబ్ పెట్టుకున్నామని 3 సంవత్సరాల నుంచి ఇదే కదా దీనికి కారణం. ఎంత ఇబ్బంది పడతారు హాస్టళ్లలో, స్టడీ హాల్లో ఇంత ఫీజులు కట్టలేక ఎన్ని పుట్టలు పడుతున్నారు అన్నది కారణం మొత్తము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.